మామూలుగా ఈ సోషల్ మీడియా సైన్యం అని వాళ్లకు సైకోలుగా ముద్ర వేసి మీరు పెట్టేటువంటి పోస్టుల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమేసి మహిళల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని నిన్న చంద్రబాబు నాయుడే గారే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, మీరు మాకు సంబంధించినటువంటి సానుభూతి పరులందరినీ కూడా జైళ్ళల్లోకి నొక్కి పోలీసుల చేత అరెస్టులు చేయించి 3rd డిగ్రీలు కూడా కొన్ని చోట్ల ప్రయోగింపచేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరూ కూడా సానుభూతి పరులే లేకుండా ఉండాలా అనేటువంటి మీ ప్రయత్నం వెనుక మీ గురించి ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే మీ తోడల్లుడు, మీ సహా సోదరుడు అయినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఒక చరిత్ర కొన్ని నిజాలు అన్నటువంటి పుస్తకంలో మీ యొక్క వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని గురించి, ప్రపంచంలో హద్దులు లేకుండా ఉన్నటువంటి మీ వ్యక్తిత్వం యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన చాలా చక్కగా వివరించినారు. ఈ పుస్తకం ఈ రోజున మీరు మా సానుభూతి పరుల్ని అరెస్టులు చేయటం ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, సామాన్య ప్రజలంతా కూడా ఎక్కడ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి పుస్తకము అని బుక్ స్టాళ్ళకి పరుగులు తీస్తూ బారులు కడుతున్నారు. ఈ పుస్తకం దొరకటం కూడా దుర్లభమైపోతున్నది. దాదాపు 5 లక్షల పైగా కాపీలకు ఆర్డర్లు వచ్చేసినాయని వాళ్ళు మాకు చెబుతున్నటువంటి మాట. ఈ పుస్తకం అంతగా ఈ రోజున డిమాండ్ పెరిగిపోతున్నది. ఈ పుస్తకాన్ని తక్షణమే మీరు నిషేధించకపోతే చంద్రబాబు నాయుడు గారు, ఈ పుస్తకాన్ని మీరు నిషేధించకపోతే చాలా విపత్కర పరిస్థితుల్లోకి మీ వ్యక్తిత్వం మీద పరిణామాలు మారబోతున్నాయి అని తెలియజేస్తున్నాను. ఇందులో ఆయన ఇవేవి నేను అంటున్నటువంటి మాటలు కాదు, నా మాటలు కానే కావు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మీ తొలినాళ్ల నుంచి ఆయన రాసినటువంటి మాటలు ఒక చరిత్ర, కొన్ని నిజాలు. నిజానికి కొన్నే నిజాలు రాశానని ఆయన చెప్పుకున్నారు. ఇంకా చాలా నిజాలు ఉన్నాయి అన్నది ఆయన ఉద్దేశం. అందులో మచ్చుకు కొన్ని ఆయన రాసినటువంటి మాటలు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో చేరమని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు కాగితం మీద లెక్కలు రాసి, అప్పటికే కాగితాల మీద లెక్కలు రాసేటువంటి అలవాటు మా చంద్రబాబు గారికి ఉన్నది అన్నటువంటి మాట కూడా ఆయన రాసినారు. రామారావు గారికి కేవలం 5% ఓట్లు మాత్రమే వస్తాయి. ఈ మనిషి జేబులో నుండి పైసా కూడా తీయడు. అయినా సినిమా మోజుకు ఓట్లు పడతాయా? ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడు. నాకు మంత్రి పదవి ఉంది కాంగ్రెస్లో, ఇది వదులుకొని ఎలా వస్తాను అని ఎద్దేవా చేస్తూ మాట్లాడాడు. నేను ఇంటికి వెనుతిరిగాను. మళ్ళీ నేను మరొక్కసారి కలిస్తే, ఇది పేజీ నెంబర్ 17, ఆ రోజు సాయంత్రం 7 గంటల సమయంలో మళ్ళీ మీరు కాంగ్రెస్ను వదిలి తెలుగుదేశం పార్టీలో చేరితే బాగుండునని నేను మాట్లాడితే, ఆ రోజే నేను పత్రికల్లో మాట్లాడాను అని ఆ కాగితాలు ఆంధ్రపత్రిక ముఖ శీర్షికలో వచ్చినటువంటి పేపర్ను నా ముందర పెట్టి, అందులో పతాక శీర్షిక మామ ఎన్టీఆర్ పై ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి రెడీ, తెలుగుదేశం ఒక గాలి పార్టీ, తెలుగుదేశం ఒక గాలి పార్టీ, దానికి భవిష్యత్తు లేదు అని మీరు మాట్లాడారు అని 18వ పేజీలో చాలా స్పష్టంగా ఉన్నది.